టీచర్ ని ప్రేమించి టీచర్ రిజెక్ట్ చేసిందని టీచర్ ని హత్య చేశాడా? అది జనవరి 22, 2024 కర్ణాటకలోని యోగ నరసింహస్వామి టెంపుల్ దగ్గర గ్రద్దలు అరుస్తూ ఇటు అటు తిరుగుతున్నాయి. అక్కడున్న ప్రజలు ఏదో జంతువు చనిపోయి ఉంటుందని అక్కడికి వెళ్లి చూసి చనిపోయిన జంతువుని బూడ్చిపెద్దాం అని అనుకున్నారు. వన్స్ అక్కడికి వెళ్లి చూస్తే వాసన భయంకరంగా వచ్చింది. ఈగలతో పురుగులతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా ఉంది. ఇదేందని చూస్తే అక్కడ సగం బాడీ ఇసుకలో పూడ్చి మరి సగం బాడీ బయటకుంది. అక్కడున్న ప్రజలు ఈ డెడ్ బాడీని చూసి షాక్ అయ్యారు. ఇమీడియట్ గా పోలీసులు ఆ ప్రాంతాన్ని చేరుకొని ఆ డెడ్ బాడీని ఓపెన్ చేపించారు. ఆ డెడ్ బాడీని చూస్తే గుర్తుపట్టే కండిషన్ లో లేదు. ఆ డెడ్ బాడీతో పాటు స్కార్ఫ్ బయటకు వచ్చింది. ఆ స్కార్ఫ్ ని చూసి అక్కడున్న లోకేష్ అనే వ్యక్తి దారుణంగా ఏడుస్తున్నాడు. ఎందుకంటే తన వైఫ్ అయిన దీపిక అదే స్కార్ఫ్ తో స్కూల్ కి వెళ్ళింది. కొన్ని రోజుల నుంచి కనిపించకుండా పోయింది. పోలీసులకు చనిపోయింది ఎవరు అని తెలిసిపోయింది. అయితే ఎందుకు ఈ అందమైన టీచర్ ని చంపారు? ఎవరు చంపారు? తన హస్బెండే చంపాడా లేదా ఇంకెవరైనా చంపారా? అసలు ఎవరు చంపారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కేసులో చాలా ట్విస్ట్లు ఉన్నాయి, అస్సలు మిస్ అవ్వకండి. అంతలోపే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తే మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మట్టికి అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతగానో మోటివేషన్ గా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ 28 సంవత్సరాల దీపిక అనే టీచర్ది. దీపిక కర్ణాటకలోని మండా మొహాలి విలేజ్ లో తన హస్బెండ్ తో పాటు కలిసి ఉంటుంది. దీపికకి 8 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. దీపిక ఎస్సిటి పబ్లిక్ స్కూల్లో టీచర్ గా అలాగే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ ని గెయిన్ చేస్తూ ఉండేది. చిన్న ఫ్యామిలీ హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుంది. అయితే దీపిక స్కూల్లో టీచర్ కాబట్టి తన ఇంటి నుంచి స్కూల్ 40 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. దీపిక డైలీ ఇంటి నుంచి బస్ స్టాండ్ వరకు స్కూటర్ లో వెళ్లి అక్కడ బస్ ని పట్టుకొని స్కూల్ కి రీచ్ అయ్యేది. ఇలా ప్రతిరోజు ట్రావెల్ చేసేది. అయితే జనవరి 22, 2024లో లేట్ అయ్యి బస్ మిస్ అయింది. తన స్కూటర్ లోనే స్కూల్ కి వెళ్లాలని డిసైడ్ అయింది. స్కూటర్ లోనే స్కూల్ కి వెళ్ళింది. 1:30 ఆ టైంలో తన హస్బెండ్ అయిన లోకేష్ దీపికకి ఫోన్ చేశాడు. దీపిక ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ రోజు స్కూల్ టైం అయిపోయింది. లోకేష్ ఇంటి దగ్గర ఎంత వెయిట్ చేసినా గానీ దీపిక ఇంటికి రాలేదు. లోకేష్ పానిక్ అవ్వడం మొదలు పెట్టాడు. తన ఫ్రెండ్స్ కి కొలీగ్స్ కి కాల్ చేసి ఎక్కడుందో వెతకమని చెప్పాడు. ఈవెన్ దీపిక స్కూల్ ఫ్రెండ్స్ కూడా కాల్ చేశాడు. దీపిక ఎప్పుడో 12కే స్కూల్ ని వదిలి వెళ్లిపోయింది అని చెప్పారు. ఇది విన్న లోకేష్ ఇంకా పానిక్ అయ్యాడు. లోకేష్ కి దీపిక కనపడకుండా పోవడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. దీపిక ఎక్కడికైనా వెళ్తే తన హస్బెండ్ అయిన లోకేష్ కి ఇన్ఫార్మ్ చేసే వెళ్ళేది. మరి ఇప్పుడు దీపికకి ఏమైంది అని టెన్షన్ అయిపోతున్నాడు. ఎంత వెతికినా ఎక్కడ కనబడలేదు. ఇంకేం చేయలేక వెళ్లి పోలీసులకు నా వైఫ్ కనబడలేదని మిస్సింగ్ అని కంప్లైంట్ చేశాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం దీపిక స్కూటర్ యోగ నరసింహస్వామి టెంపుల్ దగ్గర కనబడింది. పోలీసులు దీపిక స్కూటర్ ని కనుక్కున్నారు. కానీ దీపిక ఎక్కడుందో కనుక్కోలేకపోయారు. ఆ తర్వాత 2 రోజులు సాగాయి. లోకేష్ ఇలా అనుకున్నాడు, పోలీసులు ఈ కేస్ ని సీరియస్ గా తీసుకోలేదని. సీరియస్ గా తీసుకుంటే తన స్కూటర్ కనిపించింది, మరి ఎందుకు దీపిక కనపడలేదని బాధపడుతున్నాడు. ఇంకా లోకేషే ఇనిషియేట్ తీసుకుని తన ఫ్రెండ్స్ తో దగ్గరున్న ప్లేసెస్ మొత్తం వెతకడం స్టార్ట్ చేశాడు. లోకేష్ తన ఫ్రెండ్స్ ముందుగా స్కూటర్ ఎక్కడ కనపడిందో అక్కడ వెతుకుదామని అక్కడ వెతకడం స్టార్ట్ చేశారు. వాళ్ళు గ్రద్దలను గుర్తించారు. గ్రద్దలు అటు ఇటు తిరిగి పెద్దగా అరుస్తున్నాయి. అక్కడ ఏముంది అని ఆ ప్లేస్ కి వెళ్లారు. అక్కడికి వెళ్లి చూస్తే ఒక డెడ్ బాడీ ఇసుకలో పూడ్చిపెట్టుంది. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు ఆ ప్లేస్ కి వచ్చి తవ్వించారు. ఫస్ట్ ఒక పీస్ ఆఫ్ క్లాత్ ని బయటకు తీశారు. ఈ క్లాత్ ని చూడగానే లోకేష్ అక్కడికక్కడ కుప్పకూలాడు. బాగా ఏడ్ చేశాడు. ఎందుకంటే ఈ క్లాత్ తోనే దీపిక స్కూల్ కి వెళ్ళింది. లోకేష్ హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఆ తర్వాత బాడీ మొత్తాన్ని బయటకు తీశారు. కుళ్ళిపోయి బాడీ భయంకరంగా ఉంది. గుర్తుపట్టలేని కండిషన్ లో ఉంది. తన ఫేస్ కి విపరీతమైన దెబ్బలున్నాయి. పోలీసులు పోస్ట్ మార్టం కి పంపారు. అయితే పోలీసులు ముందుగా లోకేష్ ని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఒకవేళ తనే ఇలా చంపేసి ఉంటాడేమో అనుకున్నారు. ఇంకా పోలీసులు ఇమీడియట్ గా లోకేష్ కి ఇంట్రాగేట్ చేయాలని పోలీస్ రూమ్ కి పిలిపించారు. ఒక దాని తర్వాత ఒకటి క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. పోలీసులు నువ్వు తప్ప దీపికతో ఇంకెవరైనా క్లోజ్ గా మాట్లాడతారా అని అడిగారు. అప్పుడు లోకేష్ 20 సంవత్సరాల నితేష్ అని చెప్పాడు. నితేష్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దీపికకి కాల్ చేశాడని లోకేష్ పోలీసులతో చెప్పాడు. అయితే అసలు ఎవరు ఈ నితేష్? నితేష్ దీపికకి క్లోజ్ ఫ్రెండ్. అప్పుడప్పుడు దీపిక ఇంటికి వెళ్లేవాడు. దీపిక స్కూల్ టీచర్ మాత్రమే కాదు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుండేది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది. ఫొటోస్ వీడియోస్ చూస్తే దీపిక ఎంత అందంగా ఉందో తెలుస్తుంది. దీపికకున్న అందం వల్ల ఈజీగా ఫాలోవర్స్ వచ్చేవాళ్ళు. ఫాలోవర్స్ లో ఒక్కడే ఈ నితేష్. నితేష్ ఫాలోవర్ మాత్రమే కాదు, అంతకు మించి దీపికకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. ఒకనొక టైంలో వీళ్ళ ఫ్రెండ్షిప్ చాలా డీప్ గా వెళ్ళింది. నితేష్ దీపిక ఇంటికి తరచుగా వెళ్లేవాడు. దీపిక నితేష్ ని బ్రదర్ లాగా ట్రీట్
చేసింది అండ్ బ్రదర్ అని కూడా పిలిచింది. నితేష్ కూడా సిస్టర్ అన్నాడు, కానీ ఇది నిజం కాదు. నితేష్ కి దీపిక అంటే చాలా ఇష్టం. ఇలా 2 సంవత్సరాల పాటు సాగింది. అయితే దీపిక రీల్స్ చేస్తుండేది. ఆ రీల్స్ ని నితేష్ ఎడిట్ చేసేవాడు. ఈ ఎడిటింగ్ గురించి ప్రతిసారి దీపికకి మెసేజ్ చేసేవాడు లేదా ఇంటికి వచ్చేవాడు. ఇలా ప్రతిరోజు ఇంటికి వచ్చి క్లోజ్ గా వీళ్ళిద్దరు మాట్లాడుకునే వాళ్ళు. దీపిక హస్బెండ్ అయిన లోకేష్ కి ఇది నచ్చలేదు, ఇరిటేట్ అయ్యాడు. ప్రతిసారి ఇంటికి వచ్చి లేదా మెసేజ్ చేస్తే ఎవరైనా ఎలానే రియాక్ట్ అవుతారు కాబట్టి లోకేష్ కూడా రియాక్ట్ అయ్యాడు. చుట్టుపక్కల ప్రజలు కూడా దీపిక గురించి తప్పుగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అప్పుడు లోకేష్ తన వైఫ్ అయిన దీపికకి ఇప్పటి నుంచి నువ్వు నితేష్ తో కలవద్దు, మాట్లాడొద్దు, మెసేజ్ చేయొద్దని చెప్పాడు. దీనికి దీపిక లోకేష్ తో గొడవ పెట్టుకుంది. నితేష్ చిన్నవాడు, ఏం చేస్తాడు, వాడు నా రీల్స్ ఎడిట్ చేస్తున్నాడు అంతేగా అని చెప్పింది. లోకేష్ మటికి సీరియస్ గా దీపికకి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో దీపిక నితేష్ తో మన ఫ్రెండ్షిప్ ఇంతటితో ఎండ్ చేద్దాం, నేను నీకు మెసేజ్ చేయను, ఫోన్ చేయను అని నువ్వు కూడా మా ఇంటికి రాకు అని చెప్పేసింది. ఇక్కడతో ఈ మ్యాటర్ ని క్లోజ్ చేద్దాం అని చెప్పింది. నితేష్ కి దీపిక మీద వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే దీపిక కనపడకుండా పోయింది కాబట్టి పోలీసులు అతన్ని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేయాలని డిసైడ్ అయ్యారు. నితేష్ వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తే ఇంట్లో లేడు. వాళ్ళ పేరెంట్స్ ని అడిగితే నితేష్ గురించి ఏం తెలియదు అని చెప్పారు. అయితే లోకేష్ దగ్గర నితేష్ ఫోన్ నెంబర్ ఉంది. పోలీసులు తీసుకుని ట్రేస్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. కంటిన్యూస్ గా ఫోన్ ని ట్రాక్ చేస్తూనే ఉన్నారు. ఒకసారి మొబైల్ ఆన్ అయింది. అప్పుడు ట్రేస్ చేస్తే విజయనగర్ అనే ప్లేస్ లో ఉన్నట్టు గుర్తించారు. ఇమీడియట్ గా పోలీసులు ఆ ప్లేస్ కి రీచ్ అయ్యి నితేష్ ని కనుక్కొని అతన్ని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అప్పుడు నితేష్ నిజం చెప్పాడు. నిజం చెప్పగా అక్కడున్న పోలీసులందరూ షాక్ అయ్యారు. దీపిక ఎప్పుడైతే మా ఫ్రెండ్షిప్ ని ఎండ్ చేసిందో, నాతో మాట్లాడొద్దు, నన్ను కలవద్దు, నాకు మెసేజ్ చేయొద్దు అని చెప్పిందో దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను. కాబట్టి తనతో మాట్లాడాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ దీపిక మాట్లాడలేదు అని చెప్పాడు. అయితే ఒక రోజు నితేష్ దీపికకు కాల్ చేశాడు. దీపిక ఫోన్ రింగ్ అయింది. అప్పుడు నితేష్ నన్ను బ్లాక్ చేయలేదంటే నా మీద ఎంతో కొంత ప్రేమ ఉంది అని, రిలేషన్షిప్ బ్రేక్ అవ్వలేదనుకున్నాడు. 15 రోజుల పాటు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకోలేదు. 16వ రోజు నితేష్ దీపికకి కాల్ చేసి ఈ రోజు నా బర్త్డే అని చెప్పాడు. దీపిక నితేష్ కి విష్ చేసింది. విష్ చేసినందుకు నితేష్ ఏం రెస్పాండ్ అవ్వలేదు. కానీ పోయినసారి నా బర్త్డేకి నా పక్కనే ఎలా అయితే ఉన్నావో ఇప్పుడు కూడా నా పక్కనే ఉంటే బాగుంటుంది అని చెప్పాడు. దీనికి దీపిక సీరియస్ అయ్యి కాల్ కట్ చేసి స్కూల్ కి వెళ్ళింది. కానీ నితేష్ కంటిన్యూస్ గా దీపికకి కాల్ చేస్తూనే ఉన్నాడు. నాతో ఉండాలని దీపికని అడుక్కున్నాడు. యోగా నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్న రా అని ఇబ్బంది పెట్టాడు. బర్త్డే కదా లాస్ట్ సారి మీట్ అవుదామని దీపిక టెంపుల్ దగ్గరికి వెళ్ళింది. నితేష్ రిసీవ్ చేసుకుని టెంపుల్ పక్కనున్న హిల్స్ దగ్గర కూర్చొని మాట్లాడుకున్నారు. స్మూత్ గా మాట్లాడుకున్న సమయంలో అది పెద్ద గొడవలాగా మారింది. నితేష్ దీపికని విపరీతంగా కొడుతున్నాడు. అక్కడున్న చాలా మంది టూరిస్టులు దీన్ని గమనిస్తూ చూస్తూనే ఉన్నారు. కొంతమంది సీక్రెట్ గా వీడియో రికార్డ్ చేశారు. ఇది గమనించిన నితేష్ ఏడుస్తున్న దీపికని వేరే లొకేషన్ కి తీసుకెళ్లాడు. ఆ లొకేషన్ లో నితేష్ నువ్వు నాతో స్టార్టింగ్ లో ఎలా అయితే ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉండు అని దీపికని వేడుకున్నాడు. దీపిక లేదు, నేను అలా ఉండను, నాకు నా హస్బెండ్ పిల్లలు ఇంపార్టెంట్ అని చెప్పింది. అలాగే మనం మీట్ అయ్యాం కదా, ఇదే మనకి చివరి రోజు, ఇంకెప్పుడు నేను నిన్ను మీట్ అవ్వను అని చెప్పింది. లాస్ట్ గా గుడ్ బై అని చెప్పి ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోతుంది. ఈ సమయంలో నితేష్ చేతితో నెట్టి దీపికని కింద పడేశాడు. ఆ తర్వాత కింద పడి ఉన్న దీపికని రాయి తీసుకొని తల మీద బలంగా ఇసిరేశాడు. తల పగిలి రక్తం కారింది. ఇలా రాళ్లతో అటాక్ చేస్తూనే ఉన్నాడు. చివరికి దీపిక ఊపిరి ఆగిపోయింది. తన ప్రాణం పోయింది. అప్పుడు నితేష్ వాళ్ళ నాన్నకి నేను పెద్ద తప్పు చేశాను, నా గురించి ఆలోచించకండి, చెల్లికి మంచిగా పెళ్లి చేయండి, నన్ను మర్చిపోండి అని మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత నితేష్ తన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేశాడు. అలాగే దీపిక ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి దాంకున్నాడు. నితేష్ నాన్నకి విలేజ్ లో పేరుంది. పేరు ఉండడం వల్ల పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకోలేదు. టెంపుల్లో వీళ్ళిద్దరు కలిసి ఉన్న వీడియోని రికార్డ్ చేశారు కదా, ఇది ఎవిడెన్స్ గా తీసుకొని కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది. సో ఇద్దరు రిలేషన్షిప్ లో ఉంటే వీళ్ళ మధ్యలో థర్డ్ పర్సన్ అస్సలకి ఉండకూడదు. ఉంటే పరిస్థితులు ఎలానే ఉంటాయి. ఏజ్ ఎక్కువైనా తక్కువైనా పర్లేదు, థర్డ్ పర్సన్ మటుకి రిలేషన్షిప్ లో ఉండకూడదు. తమ్ముడు అనుకుని ఇంటికి రాణిస్తే ఆమె ప్రాణమే తీశాడు. సో రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి ముందుగానే పసిగట్టి స్టార్టింగ్ లోనే కట్ చేయండి. ముదిరితే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు భర్తకి భార్య లేదు, పిల్లాడికి తల్లి లేదు. ఎంత దారుణం కదా. ఈ కేసు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ కేసు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.